Hi friends, welcome to the C++ training videos. ఈ వీడియోలో అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి, అర్థమెటిక్ ఆపరేషన్స్ తోటి మనం క్యాలిక్యులేషన్స్ ఎలా చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా సి లాంగ్వేజ్లో ఎలా ఉంటాయో C++లో కూడా సేమ్ ఉంటాయి. దాని పర్పస్ నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఇంట్ ఏ అనే వేరియబుల్ a = 10, కామా b = 20, కామా సి అనే వేరియబుల్ సమ్ పర్పస్ క్రియేట్ చేస్తున్నాను, అంటే వాల్యూ పర్పస్. సి = a ప్లస్ b అంటే ఏంటంటే సి వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. వాల్యూ ఆఫ్ సి ఈజ్ సో ఇక్కడ మనకు అవుట్పుట్లో చూసుకున్నట్లయితే సి వాల్యూ ఈజ్ 30 అని ప్రింట్ అయింది. అదేవిధంగా మైనస్ ఏ వాల్యూ 30 ఇస్తున్నాను, అలాగే బి వాల్యూ 20, ఏ మైనస్ సి = ఏ మైనస్ బి అంటే మనకి 10 ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం స్టార్ డివిజన్ ఏ బై బి అంటే మనకి ఏమొస్తుందో చూడండి. సో మల్టిప్లికేషన్ పర్పస్, డివిజన్ పర్పస్ మనం బై ఆపరేటర్ యూజ్ చేస్తాము. సో మనకి సి బై ఏ బై బి = 1 వచ్చింది, అంటే రిమైండర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 40/22 వస్తుంది. సారీ, ఇవన్నీ కూడా చాలా బేసిక్ ఆపరేషన్స్, మీకు అందరికీ తెలుసు. అలాగే ఏ మాడ్యులస్ బి అంటే రిమైండర్ ఏదైతే మిగులుతుందో సో అది మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ 30 ఇస్తున్నాను, బి వాల్యూ 20, అంటే ఏ బై 20 అంటే ఏ బై బి = 1 వచ్చింది కదా, రిమైండర్ ఎంత మిగిలిపోయింది 10. సో మనకి ఆ రిమైండర్ వాల్యూ ఎంత అయితే మిగిలిందో అది మాడ్యులస్ ఆపరేటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో దీన్నే మాడ్యులస్ ఆపరేటర్ అంటాము. అలాగే బాడ్మాస్ రూల్ అంటే మనకి ఇక్కడ చిన్న ఆపరేషన్ ఒకటి చేద్దాము. ఏ = 20 స్టార్ 30 ప్లస్ 5 మైనస్ 22 మాడ్యులస్ డివిజన్ ఆఫ్ బై ఆఫ్ 6 మాడ్యులస్ ఆఫ్ 7. ఓకే, ఈ విధంగా చేసినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయలేము. యాక్చువల్గా లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది, కానీ మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. ఏ చేస్తే సో మనకి ఏ వాల్యూ వచ్చేసి 602 వచ్చింది. కానీ మనం యాక్చువల్గా ఒక్కొక్కసారి ఎవల్యూషన్ అనేది రాంగ్గా కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం బ్రేసెస్ కానీ పెట్టుకున్నట్టయితే పెరాంథసిస్ పెట్టుకుని మనం ఎవాల్యుయేట్ చేసుకున్నట్టయితే కరెక్ట్గా ఎవాల్యుయేట్ అవుతాయి. అంటే ఫస్ట్ పెరాంథసిస్లో ఏదైతే ఆపరేషన్ ఉందో అది ఎవాల్యుయేట్ అవుతుంది, దాని తర్వాత మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరుగుతుంది, తర్వాత డివిజన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఈ విధంగా ఆపరేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ చూసుకున్నట్టయితే 20 స్టార్ 30 ఎవాల్యుయేట్ అవుతుంది, తర్వాత 22/6 ఎవాల్యుయేట్ అవుతుంది, తర్వాత 4 మాడ్యులస్ 7 అంటే మనకు 4 మాడ్యులస్ మిగులుతుంది కాబట్టి 5 - 4 = 1, 2601 అనేది మనకి ఎవాల్యుయేట్ అయ్యి జరిగి కనబడుతుంది అన్నమాట. లేదు మనకి ఫస్ట్ 20 + 5 30 + 5 అనేది ముందు జరగాలి అనుకుంటే మనం 30 + 5కి మనం బ్రేసెస్ పెట్టుకున్నట్టయితే ముందు ఇవి క్యాలిక్యులేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనం కావాల్సినవి పెరాంథసిస్ యూజ్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్ ఆర్డర్ని కూడా మార్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫైనల్గా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ ప్లస్ మైనస్ డివిజన్ మల్టిప్లికేషన్ అలాగే మాడ్యులస్ ఆపరేషన్స్ ఉంటాయి. అలాగే పెమ్డాస్ రూల్ ద్వారా కూడా మనం మనకి ఇచ్చిన అర్థమెటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే
లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.